అందరికీ నమస్కారం. కువైట్లోని అకామా లేని ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కువైట్ దేశం ప్రకటించిన క్షమాభిక్ష పథకం కానూన్ను ఉపయోగించుకోండి, లేకుంటే కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ఇందులో భాగంగా కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్వానియా, అహ్మదీ, ముబారక్ అల్ కబీర్ మరియు షోయిక్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్వహించిన తనిఖీలలో గడువు ముగిసిన అకామా లేని ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క తనిఖీలు ప్రవాసులను 43 మందిని అరెస్టు చేయగా, అహ్మదీ మరియు ముబారక్ అల్ కబీర్లో నిర్వహించిన తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 25 మందిని ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి మొత్తం 65 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. కేవలం 1 నెల మాత్రమే కానూన్ ఉంటుంది. ఈ యొక్క కానూన్ను ఉపయోగించుకొని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి కువైట్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఎన్నో సంవత్సరాలుగా కువైట్లో అకామా లేకుండా జరిమానా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న ప్రవాసులకు సువర్ణ అవకాశం కల్పించామని చెప్పి ఎటువంటి జరిమానా మరియు ఫింగర్ పడకుండా మీరు మీ యొక్క దేశానికి వెళ్ళి మళ్ళా మీరు కొత్త వీసా మీద కువైట్కి వచ్చేందుకు కువైట్ దేశం అవకాశం కల్పించిన చాలామంది ప్రవాసులు ఈ యొక్క కానూన్ను ఉపయోగించుకోలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ భావిస్తుంది. కానూను ప్రకటించినప్పటి నుంచి ప్రవాస సమాజం నుంచి పెద్దగా స్పందన లేదని చెప్పేసి అతి తక్కువ మంది మాత్రమే, అలాగే అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో 10% కంటే తక్కువ మంది మాత్రమే ఈ యొక్క క్షమాభిక్ష పథకాన్ని ఇప్పటి వరకు ఉపయోగించుకున్నారని చెప్పి, అలాగే ఈ కానూను ఉపయోగించుకోని వారు ఎవరైతే ఉన్నారో తనిఖీలు చేపట్టి వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళకు ఫింగర్ వేసి భవిష్యత్తులో కువైట్కి రాకుండా వాళ్ళ పేర్లు బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయంలో తొందరపడాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.